నమస్తే సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నేను శాంతి. ముందుగా ముఖ్యాంశాలు. వ్యవస్థను అడ్డుపెట్టుకుని నవ్యాంధ్రప్రదేశ్ను నవ్వులు పాలు చేశారని జగన్ పాలనపై మండిపడ్డ గాజువాక తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర. 26వ వార్డు సమీక్ష సమావేశంలో వెల్లడించిన విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. మా మద్దతు తెదేపా కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్కే. వాసిపల్లికి కాదంటున్న విశాఖ సిటీ వైడ్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్. వ్యవస్థను అడ్డుపెట్టుకుని నవ్యాంధ్రప్రదేశ్ను దేశంలోని నవ్వులు పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి కదంబ హస్తాల నుండి రాష్ట్రాన్ని పరిరక్షించుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని గాజువాక నియోజకవర్గ తెదేపా కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక 70వ వార్డు డ్రైవర్ కాలనీలో ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి పార్టీల అధికారంలోకి వచ్చిన మరుక్షణమే బాబు సూపర్ 6 ద్వారా అభివృద్ధి మరియు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని పల్లా అన్నారు. సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికి తీసుకువచ్చే ఒక బృహత్తరమైన పథకంతో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాబోయే ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోదీ నాయకత్వంలో వస్తున్న కూటమి అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రజలను కోరారు. వార్డు అధ్యక్షులు కొయిలాడి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 70 వార్డులో మేము తిరుగుతున్నాం. ఇందులో మరి మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా మమ్మల్ని తీసుకెళ్తున్నారు. ప్రజలందరూ కూడా చాలా హుషారుగా ఉన్నారు. పండగ వాతావరణంలో జరుగుతుంది. ఇది ప్రచార యాత్రలా లేదు, విజయోత్సవ యాత్రలా కనిపిస్తుంది. క్లియర్గా వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించబోతున్నారు. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా అధికారం రాబోతుందా అనడానికి ఇది ఒక సంకేతం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలు ఎందుకో ప్రతి ఒక్కరు కూడా ఒకలాంటి నైరాశ్యంలో ఉన్నారు ఈ ప్రభుత్వంలో. ఈరోజు కొత్తగా నన్ను అడుగుతుంది ఏంటంటే, బాబు వరితేలో 6 రూపాయల పెట్రోల్ మనకన్నా తక్కువ, దానికి ఎందుకు ఈ ప్రభుత్వం అలా చేసిందని అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. నిన్నటి వరకు నిత్యావసర వస్తువులు కరెంట్ అన్నారు, ఈరోజు కొత్తగా మళ్ళీ తీసుకొచ్చి కరెంటు బిల్ అన్నారు. అంటే చూడండి, ప్రజలు అన్ని సెక్షన్ల వారు కూడా ఈ ప్రభుత్వం ఒక పనితీరు మీద నిరసన చెంది నిరుత్సాహంగా ఉన్నారు. రేపు తెలుగుదేశం, జనసేన పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ అధికారంలో తేవాలన్న ఒక ఆలోచనతో ఉన్నారనడానికి ఇదొక నిదర్శనం చెప్పి తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు జనసేన, బీజేపీ శ్రేణులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం గాజువాక నుంచి అని. అలాగే ఎన్డీఏ కూటమి రేపు ప్రభుత్వం స్థాపించిందనడానికి ఇది ఒక నిదర్శనం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 26వ వార్డు పరిధి చాకలిపేట వద్దనున్న ఎన్నికల కార్యాలయంలో కేకే రాజు శుక్రవారం సాయంత్రం యువతతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో యువత పాత్ర కీలకమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థలో సంచలన నిర్ణయాలు తీసుకుని వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యతోనే సామాన్యుడికి గుర్తింపు లభిస్తుందని ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంట్లో విద్యావంతులు ఉండాలని అన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకుని రానున్న ఎన్నికల్లో వైకాపా విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ గా డెవలప్ అవడానికి అన్ని అవకాశాలు ఉన్న సిటీ వైజాగ్. కానీ గత 30 సంవత్సరాలుగా వైజాగ్ సిటీ అనేది వెనక్కి నెట్టబెడుతూ ఉండి ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా అభివృద్ధి నోచుకోవట్లేదు. దానికి కారణం కొంతమంది పొలిటికల్ రాజకీయ నాయకులు రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం, ముఖ్యంగా పార్టీల మనుగడ కోసం, ఆ పార్టీలకి ప్రతి రాజకీయ పార్టీకి కూడా సింపథైజర్స్ ఉంటారు, ప్రతి రాజకీయ పార్టీలకు కూడా పెట్టుబడిదారులు ఉంటారు, ప్రతి రాజకీయ పార్టీలు కూడా బినామీలు ఉన్నాయి. అందుకే చాలా మంది కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారు కదా. ముఖ్యంగా వైజాగ్ అభివృద్ధి చెందాలని కూడా చంద్రబాబు నాయుడు మాత్రమే. అది ఎలా అంటే అందరికీ కూడా మీ పేరెంట్స్ కూడా అడగండి. చాలా మంది ఇప్పుడు ఉన్న అందరూ ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు, 18 to 22 years ఓటర్స్ ఉన్నారు. 95లో చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం సీఎం అయ్యారు. 95లో చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం ఎలా సీఎం అయ్యారంటే కొంతమందికి తెలియకపోవచ్చు. 95లో తెలుగుదేశం అధికారంలో ఇండియాని లక్ష్మీ భారత్ అని ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు
లక్ష్మీ భారత్ వంకతో లక్ష్మీ భారత్ పెద్దను చలాయిస్తున్న వంకతో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుని ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని 2 గ్రూపులుగా విభజించి ఎమ్మెల్యేలందరితో కూడా కొని ఎన్టీ రామారావు తీసుకొచ్చిన పార్టీని దించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రావడం జరిగింది. కానీ వీళ్ళు చెప్పింది లక్ష్మీ భారత్ కాదు కారణం. అసలు కారణం ఏంటంటే ఇప్పటికీ కూడా చాలా మంది తెలియదు. మన ఫిల్మ్ ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉండేది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా చెన్నై, అప్పుడు మెడ్రాస్ అనేవారు. ఫిల్మ్ యాక్టర్స్ స్టూడియోలు అన్ని షూటింగ్లు అన్ని కూడా తమిళనాడులోనే జరుగుతుంది. 80s నుంచి 90s మధ్యలో హైదరాబాద్ షిఫ్ట్ అయింది. హైదరాబాద్ షిఫ్ట్ అయిన క్రమంలో ఫిల్మ్ ఇండస్ట్రీస్లో చాలా మంది పెద్దలు, ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు అంటే యాక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో పర్ యాక్టర్ 25,000కి, 50,000కి, 75,000కి, 1,00,000కి 1000 ఆఫ్ యాక్టర్స్ పర్చేజ్ చేశారు హైదరాబాద్లో. కార్యక్రమంలో వీకేపీ సిపిఐఆర్ చైర్మన్, ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కోకల వెంకట్రావు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్, ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు, జేసీఎస్ కన్వీనర్ బులుసు జగదీష్, ఎం సునీల్, రేవతీరావు, బొడ్డేటి కిరణ్, ఆళ్ల శివగణేష్, 26వ వార్డు సీనియర్ నాయకులు అనురాగ్, పాండవ శ్రీను, రవిబాబు, ఈశ్వర్, ప్రకాష్, శ్రేయసు, విజయపాల్, హరి, బాబీజాన్, శ్యామల, అమ్మాజీ, సుశీల, కాలా ప్రకాష్ మరియు సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ కు పేడ్ అభిమానులే మద్దతు ఇచ్చారని విశాఖ సిటీ వైడ్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మద్ది రాజశేఖర్ రెడ్డి అన్నారు. డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో తేదేపా కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ కే మహేష్ ఫ్యాన్స్ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత రాజకీయాల ఎన్నికల దృష్ట్యా అందరికీ మేలు కలిగే విధంగా భావి తరాలకు మంచి భవిష్యత్తు ఇచ్చే నాయకత్వం కోసం ప్రణాళికను రూపొందించామన్నారు. సంఘం అధ్యక్షులు మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణ అభిమాన్య అని చెప్పుకునే ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఎటువంటి సహాయం చేయలేదని, విగ్రహం ఏర్పాటుకి సహకారం అంటూనే దిమ్మ కోల్చడం బాధాకరమన్నారు. వైసీపీ కార్పొరేటర్లు వాసుపల్లి ఒంటెత్తు పోకడాల వల్లే పార్టీ వీడి వెళ్లిపోయారని చెప్పారు. సమావేశంలో సంఘం సెక్రటరీ ఎన్ మురళీకృష్ణ, సంఘం నాయకులు పెద్దిరాజు, వాసు, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. మేము సూపర్ స్టార్ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులు. మేము ఇప్పుడు మీలో కూడా కృష్ణ గారి అభిమానులు ఉంటారు, మహేష్ బాబు గారి అభిమానులు ఉంటారు. కానీ మీరు అభిమానులు అవ్వచ్చు, కానీ మేము అసోసియేషన్ వాళ్ళు. మీరు మీ వ్యక్తిగతంగా ఎవరికైనా మద్దతు పలకచ్చు. అసోసియేషన్ పరంగా మాకంటూ ఒక సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి. ఎవరైనా పబ్లిక్లో కూడా చాలామంది మహేష్ బాబు ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు అసోసియేషన్ కాదు, వాళ్ళు ఫ్యాన్స్ అభిమానులు. అంటే హీరోకి అభిమానులు. మేము హీరోకి అభిమానంతో పాటు ఫ్యాన్స్ అసోసియేషన్ నడుస్తూ సేవా కార్యక్రమాలు చేసిన ఒక సంఘాలు మేము అందరికీ కూర్చున్నాం. సంఘ ప్రతినిధులు మేము. ఈరోజు మాలో కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్ బ్యాచ్లు, అంటే మా సంఘంలో సభ్యులు కానివారు, మా సంఘంలో బయటికి వెలేసిన వారు, పెయిడ్ ఆర్టిస్ట్ బ్యాచ్లు కొంతమంది ఇక్కడన్న దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మామూలుగా వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్తే అది తప్పు కాదు. ఎవరికి స్వేచ్ఛ ఉంది, ప్రతి ఒక్కరికి వారు ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు మద్దతు పలికే విధంగా. కానీ అసోసియేషన్ని తాకట్టు పెట్టి అసోసియేషన్ని ద్వారా మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించారు. దాన్ని మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. ఎందుకంటే మా అభిమానుల్లో కూడా కొంతమంది వారికి వీరికి అభిమానించి చూపించి కృష్ణ అభిమానులు అయిన వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ప్రయాణం చేసేవారు. దాన్ని మేము ఎవరు తప్పు పట్టట్లేదు. కానీ అసోసియేషన్ పరంగా అయితే మేము ఎవరికి ఇంకా మద్దతు పలకలేదు. మా అసోసియేషన్ సభ్యులందరూ మేము నిర్ణయించుకొని మేము రానున్న రోజుల్లో ఆల్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ అవ్వచ్చు, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, వెంకటేష్ గారి అభిమానులు అవ్వచ్చు, అక్నేన గారి అభిమానులు అందరూ మేము కలిసి ఒక నిర్ణయం వద్దామని చెప్పి ఈసారి, ఎందుకంటే ఈ రాష్ట్రంలోని చాలా ఈ పరిస్థితులు రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మనందరికీ తెలిసిందే. ఈరోజు చిత్ర పరిశ్రమ ఎంత దారుణంగా దిగజారిపోయిందో, ఈరోజు చిత్ర పరిశ్రమ ఎంత దేహీనంగా అట్టడి కిందకి వెళ్ళిపోయిందో, చిత్ర పరిశ్రమ ఎన్ని వేల కోట్లు నష్టపోయిందో, చిత్ర పరిశ్రమ బతుకుతున్న వేలాది కార్మికులు, వేలాది నిర్మాతలు, వేలాది టెక్నీషియన్లు అందరూ ముందుకెళ్తున్న తరుణంలో ఈరోజు వాళ్ళందరూ వెనకబడిపోయారు. ఎందుకంటే చిత్ర పరిశ్రమ చాలా వెనకడికి వెళ్ళిపోయింది. ఈరోజు మేము అభిమానులుగా మేము ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మా అభిమాని అని చెప్పుకునే ఒక ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, ఈ రోజు వరకు ఆయన 10 ఏళ్ళుగా ఈ ఒక రాజకీయ పార్టీలో ఉండి 10 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా సేవలు అందిస్తూ ఆయన ఏ ఒక్క అభిమానికైనా ఈ రోజు వరకు ఒక్క అభిమాని కూడా
పేద కుటుంబానికి కానీ మా అభిమానులు ఒక్క పేద కుటుంబానికి కానీ ఒక అభిమానికి కానీ ఏనాడు తోడ్పాటు అందించలేదు. ఏనాడు కూడా ఆయన తోడ్పాటు అందించలేదు. ఇప్పటివరకు అందించలేదు. రీసెంట్గా చూసుకుంటే మా కృష్ణాభిమానులకి ఆయన ఒక ప్రామిస్ చేశాడు. ఆయన ఏమని, నేను విగ్రహాన్ని పెట్టించి మీకు నేను అభిమానిగా మీ అందరికీ నేను నా అభిమాని చాటుకుంటాను, మీ అభిమానులకు తోడుగా ఉంటానని చెప్పి ఆయన అన్నారు. కానీ 2 సార్లు దిమ్మ అక్కడ జోన్ 4లో 2 సార్లు దిమ్మ కట్టించి 2 సార్లు కూల్చేయడం జరిగింది. అది కూడా రీసెంట్గా ఒక 3 వారాల కిందట 4 వారాల కిందట వరకు జరిగింది. నేను అప్పటికీ మా అభిమానులకు కొంతమంది వ్యక్తులు నేను వారించాను. ఇప్పుడున్న ఎలక్షన్ టైంలో ఇన్నాళ్ళు 10 సంవత్సరాలు లేని కృష్ణ గారు చనిపోయి కనీసం దాదాపు 16-18 నెలలు అవుతుంది. 16 నెలలు అవుతుంది. ఈ 16 నెలలు ముందుగా లేనిది ఈ ఒక్క నెలలో కృష్ణ గారి మీద అభిమానం పుట్టుకొచ్చిందంటే ఒక్కసారి దాని వెనకాతల మనోభావాలు మీరు అర్థం చేసుకోండి. మా యొక్క అభిమానుల యొక్క మనోభావాలను దెబ్బతీసి, మా యొక్క అభిమానుల యొక్క ఆత్మగౌరవం దెబ్బతీసి దెమ్మ కొట్టించేస్తుంటే మేము చాలా బాధపడ్డాం. కృష్ణ గారు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డామో ఇలా ఆయన కోసం కట్టుతున్న విగ్రహం కోసం దెమ్మని కూల్చేస్తుంటే దానికన్నా రెట్టింపు బాధపడ్డాం. ఇటీవల మార్నింగ్ వాక్ పేరుతో ఎన్నికల ప్రచారం చేపట్టిన వైకాపా ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుకు వాకర్స్ నుండి ఆత్మీయ స్వాగతం లభించింది. ఈ మేరకు జీవీఎంసీ 53వ వార్డు పరిధి శ్రీరామ్ నగర్, శివనగర్ తదితర ప్రాంతాల్లో శనివారం వార్డ్ కార్పొరేటర్ బత్కత్ అలీతో కలిసి కేకే రాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింట ప్రచారం నిర్వహించిన ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికి హారతులు పట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇస్తామని స్థానిక మహిళలు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇటీవల నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా తనకు స్థానికుల నుండి మంచి ఆదరణ లభించిందన్నారు. ప్రతి ఒక్కరూ సంక్షేమ పాలనకు మద్దతుగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సహకరించాలని రాజు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 53వ వార్డులో 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ గారి నేతృత్వంలో ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని ఈ శివనగర్ ప్రాంతంలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించమని, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రమే ఉత్తరాంధ్ర కానీ విశాఖపట్నం ప్రాంతం కానీ అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిబద్ధతతో కట్టుబడున్న ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అంతేకాకుండా అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని అందించారో మనందరికీ కూడా తెలిసిందే. అదేవిధంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి అన్ని స్కూల్స్ని కూడా అభివృద్ధి పరిచి అందరికీ కూడా విద్యారంగంలో మార్పులు తీసుకురావడంతో పాటు 7 హాస్పిటల్స్ నిర్మాణం చేశాం, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశాం. ఈ నియోజకవర్గానికి సంబంధించి 1450 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి దాని ద్వారా 15,000 నుంచి 18,000 మంది నిరుద్యోగ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించడం జరిగింది. తప్పకుండా మేము ఈరోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తూ ఉన్నారు. ఎందుచేతంటే అర్హతనే ప్రమాణంగా తీసుకుని ఈ సంక్షేమాన్ని అందించాం. మౌలిక వసతుల కల్పనలో కూడా గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రతి తలుపు తట్టి ప్రతి గడప తొక్కి వారితో మమేకమయ్యాం. తప్పకుండా ఈ నియోజకవర్గంలో ప్రజల దగ్గర నుంచి వచ్చిన విశేష స్పందనతో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వబోతాం. పెందుర్తి నియోజకవర్గ తేదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఎన్నికల ప్రచార యాత్ర శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. పెందుర్తి మండలం ముదపాక పంచాయతీ బొడ్డునాయుడుపాలెం నుంచి పంచకర్ల ప్రచార యాత్ర ప్రారంభించారు. గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రమేష్ బాబుకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా పంచకర్ల మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి చేయడం అనేది ఆనాటి ఎన్టీ రామారావు నుండే ప్రారంభమైందని, తాము అభివృద్ధి చేశామని ఎప్పుడూ చెప్పుకోమని అన్నారు. నాయకుల స్థానికత మీద మాట్లాడే అర్హత అదీప్ రాజుకు లేదని, ఆయన చిన్న వయసు నుంచి తాను ఎమ్మెల్యేగా ఉన్నానని గుర్తు చేశారు. స్థానికత విషయంపై మాట్లాడుతూ ఎంవివి సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ స్థానికత ఏంటని ప్రశ్నించారు. నెల 13వ తారీఖు మనకు ఎలక్షన్లు ఉన్నాయి. 5 సంవత్సరాలు ఒకసారి వచ్చే ఎలక్షన్లు. గత 5 సంవత్సరాల క్రితం వచ్చిన ఎలక్షన్లో ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడిగితే మనందరం కూడా మన జీవితాలను బాగు చేస్తాడని ఒక అవకాశం ఇచ్చాం. మరి 5 సంవత్సరాలు కూడా ఒక్క అవకాశాన్ని ఆయన సొంతానికి వాడుకున్నాడు కానీ ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ వాడలేదు. మీరు అనుకోవచ్చు, మీకు స్కీములు ఇచ్చినాయి, ఆ నెపంతో 6 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు, నిత్యావసర వస్తువులు పెరిగాయి, అలాగే మీ తాలూకా ఇంటి పన్నులు పెరిగాయి, రోడ్లు వేయలా, డ్రైన్లు వేయలా, ఊరికి కావలసిన సదుపాయాలు ఇవ్వలా,
రియల్ ఎస్టేట్ వాళ్ళని ప్రోత్సహించి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ఈ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి తయారయ్యారన్న విషయాన్ని ఒక్కసారి గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీ ముదుపాక ల్యాండ్ పూలింగ్ విషయం ఉంది. మరి ఎన్నో మీరు గొడవలు పడ్డారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి నియోజకవర్గానికి పెద్ద దిక్కు ఎవరు అంటే ఎమ్మెల్యే అవుతాడు. మరి ఏ రోజన్నా వచ్చి వాళ్ళని మమ్మల్ని కూర్చోబెట్టి ఏదన్నా పరిష్కారం చేశారా? ఏ పరిష్కారం చేయలే. ఏమిటంటే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే డబ్బులు దండుకోవటం, కాంట్రాక్టర్ల దగ్గర రియల్ ఎస్టేట్ దగ్గర డబ్బులు దండుకోవటం తప్ప వీళ్ళు ప్రజల తరపున నిలబడే వ్యక్తులు కారు అని చెప్పి కూడా మీకు నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. అన్ని ఊర్లో కూడా బ్రోకర్లని దళారుల్ని పెట్టుకున్నారు, వసూలు రాజ్యాలు తయారయ్యారు. ఒక్కొక్క మనిషి ఒక ఎమ్మెల్యే దగ్గర 5-6 మండలానికి వసూలు చేయడానికి, వాళ్ళు బాగుపడటానికి టైం వెచ్చించారు తప్ప మీ జీవితాలు బాగు చేయడానికి మాత్రం ఏమీ ఆలోచించలే. నీటిపారుదల ప్రాజెక్టులు కానీ, రాజధాని కానీ, అలాగే విశాఖపట్నానికి కావలసిన సదుపాయాలు కానీ, ఈ జిల్లాకి ఇవ్వాల్సిన ప్రయారిటీ కానీ ఏమీ ఇవ్వకుండా కేవలం ఆయన స్థాయిలో ముఖ్యమంత్రి ఆయన సంపాదించుకుంటున్నాడు, వీళ్ళ స్థాయిలో వీళ్ళు సంపాదించుకుని 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వాళ్ళ సంపాదన కోసం వాడారు తప్ప ప్రజల అవసరాలు ఏమీ పట్టించుకోలేదన్న విషయాన్ని ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. చాలా మంది అంటూ ఉన్నారు, బటన్ నొక్కాను అని చెప్తా ఉంటాడు ఎప్పుడు కూడా. అమ్మా, నొక్కింది బటన్ కాదు, మన పీక నొక్కాడు. ఎందుకంటే బటన్ నొక్కి కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో మన దగ్గర నుంచి డబ్బులు లాగేశాడు. అన్ని ఛార్జీలు పెరిగాయి, అన్ని ఊర్లో గొడవలు పెట్టాడు, అన్ని ఊర్లో తన్నుకు చావండి, మీరు తన్నుకు చేస్తే నేను మాత్రం సంపాదించుకుంటూ కూర్చుంటానని ప్యాలెస్ లో కూర్చున్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వ్యవస్థను అడ్డు పెట్టుకుని నవ్యాంధ్రప్రదేశ్ను నవ్వులు పాలు చేశారని జగన్ పాలనపై మండిపడ్డ గాజువాక తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర 26వ వార్డు సమీక్ష సమావేశంలో వెల్లడించిన విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. మా మద్దతు తెదేపా కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్కే, వాసిపల్లికి కాదంటున్న విశాఖ సిటీ వైడ్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.